guys, welcome back to my channel Vinutna Raj. So ee roju vlog enti ani ante nenu na higher studies kosam ma parents ni ma intini odilipetti hostel ki veltunanu. సో హాస్టల్ వెళ్ళే గర్ల్స్కి గర్ల్స్ ఎసెన్షియల్ థింగ్స్ అన్నట్టుగా నేను ఒక చెక్ లిస్ట్ రెడీ చేశాను. సో అది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోలో ఏమొచ్చి నా షాపింగ్ అండ్ నా ప్యాకింగ్ బ్లాగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ చెక్ లిస్ట్ కూడా నేను వీడియోలో చెప్తాను. సో డోంట్ మిస్ టిల్ ద ఎండ్, ఫుల్గా చూడండి. ఈ చెక్ లిస్ట్ కూడా నేను చెప్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో. డే 1 షాపింగ్ అయితే మా నియర్ బై ఉన్న మాల్లో స్టార్ట్ చేశాము. సో ఇక్కడ నేను రెడీ చేసుకున్న చెక్ లిస్ట్ ప్రకారం ఏమేమి దొరుకుతాయో చూద్దాం. సో బాక్సులు, బ్యాగులు, డస్ట్బిన్ అండ్ బకెట్స్, మగ్ అటువంటివన్నీ నేను మాల్లో తీసేసుకున్నాను. డే 2 షాపింగ్ ఏమొచ్చి నాకు కాలేజ్ హాస్టల్ వెళ్తున్నా కాబట్టి ఒక మ్యాట్రెస్ కావాలి. సో అందుకు వచ్చాము ఇక్కడికి. సో ఫస్ట్ ఏమొచ్చి ఇలా ఒక లిస్ట్ రెడీ చేసుకోండి నేను చూపించే ఐటమ్స్. ఆ తర్వాత 1 by 1 ఇలా మీరు టిక్ చేసుకుంటూ రావచ్చు. సో అప్పుడు మీకు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారు, ఏమేమి ఐటమ్స్ తీసుకోలేదు అని మీకు తెలుస్తుంది. సో నేనేమొచ్చి ఇవన్నీ రీడౌట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. సో ఫస్ట్ ఏమొచ్చి బాత్రూమ్ ఎసెన్షియల్స్. సో బాత్రూమ్ ఎసెన్షియల్స్ అన్ని ఇవి మీరు పాజ్ చేసుకొని ఒకసారి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎయిడ్, ఫుట్వేర్, తర్వాత లాండ్రీకి కావాల్సినటివి, అండ్ దెన్ బెడ్ ఎసెన్షియల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. దెన్ కమ్ స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ అంటే మనకి మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అండ్ దెన్ మనకి స్కిన్ రిలేటెడ్ అంటే స్కిన్ కేర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. సో అవి ఇక్కడ పెట్టాను, అది కూడా చూసేయండి. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నట్టు వస్తే స్టేషనరీ ఐటమ్స్, ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఐటమ్స్, యాక్సెసరీస్, తర్వాత అదర్స్ అంటే కొన్ని టిష్యూస్, వెట్ వైప్స్, తర్వాత అంబ్రెల్లా, స్పెట్స్ ఉంటే స్పెట్స్ యూజ్ చేసే వాళ్ళకి స్పెట్స్ బాక్స్. సో అటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి, చూసేయండి. సో ఇంకా చలో మనం ప్యాకింగ్ చేసుకుందాం. సో ఇవి నా ప్యాకింగ్, చలో చూపిస్తాను రండి. సో ఫస్ట్ ఏమొచ్చి ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకున్నా. హాస్టల్లో మళ్ళీ వెళ్ళి ఫిల్ చేసుకోకుండా ఒకటేసారి సరిపోతాయని చెప్పి. అండ్ 1 లీటర్ బాటిల్ బ్యాగ్లో క్యారీ చేస్తాను. సో టోటల్ 3 లీటర్ ఉంటుంది. ఈ బాక్సెస్ నేను మళ్ళీ చెప్తాను. సో ఈ లగేజ్కి వచ్చేటప్పటికి దీంట్లో నా కాలేజ్ డ్రెస్సెస్ అన్నీ దీంట్లో ప్యాక్ చేసేసుకున్నాను. సో 2 సైడ్స్ ఉన్నాయి. కాలేజ్ అవుట్ఫిట్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి. అండ్ ఈ సూట్ కేస్కి వచ్చేటప్పటికి నైట్ వేర్ అండ్ దాంట్లో పట్టని కొన్ని డ్రెస్సెస్, దుపటాస్ అన్నీ దీంట్లో పెట్టేశాను. అండ్ ఇదేమొచ్చి ఒక 2 బుక్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఒక పౌచ్, పెన్సిల్ పౌచ్, అండ్ ఇదేమొచ్చి ఒక ఫైల్. దీని లోపల వచ్చేటప్పటికి అన్ని స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్, వైట్నర్ అట్లాంటివన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ దెన్ ఒక బ్యాగ్ అండ్ దెన్ అంబ్రెల్లా మస్ట్. తర్వాత ఇవేమొచ్చి మౌత్ వాష్, హ్యాండ్ వాష్, ఇయర్ బడ్స్, సోప్ బాక్స్, వెట్ వైప్స్ అటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా బ్యాగ్లో పెట్టాలి. నేనేమొచ్చి ఏ బ్యాగ్లో ఏమేమి పెట్టుకొని వెళ్తున్నాను కూడా ఇలా రాసుకున్నాను. సో ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ ఉన్నాయి, ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అన్నవి ఇక్కడ ఉన్నాయి. సో అలా రాసి పెట్టుకుంటే మనం ఏమేమి ఐటమ్స్ తీసుకొని వెళ్తున్నాం అని కూడా గుర్తుంటుంది. సో అలా రాసుకున్నాను. సో ఇదేమొచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఫీవర్ ట్యాబ్లెట్, కోల్డ్ ట్యాబ్లెట్, మోషన్స్ ట్యాబ్లెట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ అన్నీ. అండ్ ఇదేమొచ్చి ఏదైనా దెబ్బలు తగిలితే బ్యాండేజ్, క్లీన్ చేసుకోవడానికి డెటాల్. అండ్ ఇవి నా పింపుల్ క్రీమ్, విక్స్, జెండ్ బామ్, రోల్ ఆన్, ఈనో ప్యాకెట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్. సో అన్ని ఇవి నేను క్యారీ చేస్తున్నాను. ఇంకా ఈ బాక్సులకి వచ్చేటప్పటికి వీటిలో ఏం పెట్టాను అన్నది చూపిస్తా ఇప్పుడు. సో ఫస్ట్ ఒకదానికి వచ్చేటప్పటికి దీంట్లో కాటన్ ప్యాడ్స్, మేకప్ రిమూవ్ చేయడానికి కోసం మినీసోలో తీసుకున్నా. తర్వాత దీని లోపల అంతా హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి. దీంట్లోకి వచ్చేటప్పటికి అన్నీ నా మేకప్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ మొత్తం దీంట్లో ఉంది. ఇంకా ఈ బాక్స్కి వచ్చేటప్పటికి దీంట్లో అన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో దీంట్లో ఏముందో నేను మళ్ళీ చెప్తా.
సో ఇవేమొచ్చి ఇయర్ రింగ్స్. ఇప్పుడు బుట్ట కమ్మలన్నీ ఒక జిప్ లాక్ బ్యాగ్స్లో. సో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకున్నా. సో బుట్ట కమ్మలన్నీ ఇలా ఒక 5 సెట్స్ ఉన్నాయి దీని లోపల. రౌండ్గా ఉన్న కమ్మలన్నీ దీని లోపల 4 సెట్స్ ఉన్నాయి. సో అట్లా ఎన్ని కమ్మలు ఉన్నాయి అండ్ ఎన్ని సెట్స్ అన్నట్టు రాసి పెట్టుకున్నాను. సో దట్ నాకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ఈజీగా జిప్ లాక్ బ్యాగ్లో తీసుకొని పెట్టేసుకోవచ్చు. బాక్స్లో ఏముంది అని అంటే దీంట్లో నాకు తెలిసి 12 షేడ్స్ ఉన్నాయి అనుకుంటా. యా. సో ఇవన్నీ లిప్స్టిక్స్. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా చూపిస్తా. సో ఇవి బట్టలు వాష్ చేసుకోవడానికి అక్కడ ఉన్నాయి వాషింగ్కి. బట్ దెన్ అందరితో పాటు వేసేస్తే మళ్ళీ ఏమైనా స్కిన్ అలర్జీస్ అటువంటివి వస్తాయేమో అని నేనే వాష్ చేసుకుందాం అనుకున్నా. సో ఇవి బట్టలు వాషింగ్కి. అండ్ దెన్ టూత్ పేస్ట్, బ్రష్లు, షాంపూ, తర్వాత సోప్, అండ్ దెన్ బట్టలు వాష్ చేసుకున్న బట్టలు ఆరేసుకోవడానికి రోప్, అండ్ దెన్ క్లిప్స్, తర్వాత టిష్యూ పేపర్స్, తర్వాత శానిటరీ ప్యాడ్స్. ఇది బాత్రూంలో పెట్టుకుందాం, స్మెల్ బాగా వస్తుందని. అండ్ స్నాక్స్. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అంతే. సో ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను అన్నీ చూపించానని అనుకుంటున్నాను. సపోజ్ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే ముందు నేను చెక్ లిస్ట్ అని చెప్పి కొన్ని ఐటమ్స్ మెన్షన్ చేశాను కదా, సో వాటిల్లో ఖచ్చితంగా ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్. సో అంతే ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినూత్న రాజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై గైస్.